श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య విక్ర భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలని మన పరిణతి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి మనం పరిణతి మేరకు అంటే అందులోని విషయాన్ని మన సామర్థ్యాలను బట్టి గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ గ్రహించిన దానిని మనం వివరించుకుంటున్నాం. అంటే మన బుద్ధికి, మన ఆలోచనకి, మన దైనందిన జీవితంలో జరిగే సంఘటనల్లో నుంచి వారి వారి పరిస్థితిని బట్టి అర్థం చేసుకుంటాం. ఒకే విషయమే ఒకరు లోతుగా పరిశీలించి అర్థం చేసుకునే వాళ్ళు ఒకరు పైన భావాన్నే తీసుకునేవారు మరొకరు. అంటే కొద్దిగా తీసుకున్నప్పటికీ కూడా ఆ ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందగలం. అందుకే ఇది పరిణతి మేరకు అనే వివరించుకుంటున్నాం. ఈరోజు ఆత్మోధారణ అంటూ ఉంటారు. ఆత్మోధారణ ఎలా మన ఆత్మని ఉద్ధరించుకోవడానికి, దానికి చేసిన కృషి ఏమిటి, సాధన ఏమిటి అంటే ఇది ప్రతి సత్సంగంలో, ప్రతి భగవద్గీత జీవితంలో, భగవద్గీతలో అన్నిట్లో ఉంటుంది. కానీ ఆ భావాలు, ఆ పదాలు, ఆ వాక్యాలు, అందులో గూఢార్థంగా దాగి ఉన్న సత్యము మనకి గోచరించలేకపోతున్నాం, అంటే దర్శించలేకపోతున్నాం, అంటే వివరణ తెలుసుకోలేకపోతున్నాం, అంటే అవగాహన చేసుకోలేకపోతున్నాం. అది గుర్తించామనుకోండి, మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలే మనలో ప్రతి ఒక్కటి జ్ఞానాన్ని పెంపొందించేదిగానే ఉంటుంది. అందుకని ఇక్కడ మనిషి అన్న తర్వాత, మానవ జన్మ ఉంది అన్న తర్వాత వాడికి వలక ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ ఉద్ధరణ అంటే చెప్తున్నాం, వింటున్నాం, నరజన్మ దుర్లభం, ఈ పదాలు వింటూనే ఉంటాం. అంటే మానవ జన్మ రావడానికి చాలా కష్టం ఉంటుంది. అనేక జన్మలు, హీన జన్మల నుంచి కూర్చుంటాం మనం. మరి అటువంటి హీన జన్మ నుంచి వచ్చిన ఈ మానవ జన్మకి దీన్ని సార్థక చేసుకోవాలి. సార్థక చేసుకోవాలంటే దీన్ని ముద్రించుకోగలగాలి. బంగారం ముద్ద ఉంది, ఆ బంగారం ముద్దని ఆవరణాలు చేసుకుంటారు ఉద్ధరణ. లేకపోతే ఒక నల్ల బండ లాంటిది. అలా ఉండకూడదు మానవ జీవితం. అందుకే ప్రతి ఒక్క మహాత్ముడు చెప్తుంటాడు, ఈ వచ్చిన మానవ జన్మని నువ్వు సద్వినియోగం చేసుకో, సాధకత చేసుకో. అది స్వామి వివేకానంద కావచ్చు, గాంధీ మహాత్ముడు కావచ్చు, మిగతా అనేక మంది స్వాతంత్ర సమరతలో పాల్గొన్న మహనీయులందరూ ఆలోచించండి, వారు తమ జీవితాన్ని ఏ విధంగా సాధకం చేసుకున్నారు. మరి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము అంటే మనం ఈ లౌకిక ప్రపంచంలోనే ఉంటూ ఇదే శాశ్వతము అనే భావనలో ఇమిడిపోయినాం. అందులోంచి బయటపడాలి. బయటపడాలంటే ఇవన్నీ వదులుకోమని మాత్రం కాదండి, బాహ్యంగా వదులుకో అవసరం లేదు. ఆంతరంగికంగా దాని పట్ల వైరాగ్యం కలిగి ఉండు. అందుకే ఆత్మోధారణ అంటే తనకు తాను తన ఆత్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నము. నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఏమని ఆలోచించాలి. నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? లేదు, నేను ఇలాగే జీవితం గడిపేస్తాను అని భావిస్తున్నావా? ఇలాగే మామూలుగా జీవితం గడిపే ప్రతి ఒక్క జీవి అలా బతికేస్తున్నాయి.
మరి వాటికి మనకి సారూప్యం ఏమిటి అని ఆలోచించు. మనిషి అన్నవాడు ఆలోచించాలి ఇక్కడ. నిజమైన మన ఆత్మ, ఆత్మ అంటే ఆత్మ అనేది అసలైన స్వరూపము. ఆత్మ అంటే హృదయం అనుకుందాం మామూలు భాషలో, అంటే మన మామూలు భాషలో. అది శాశ్వతము, నాశనం కానిది, పరిశుద్ధమైనది, జడమనాలకు అతీతమైనది. మరి జడమనాలకు అతీతమైన మనం ఎలా ఉద్ధరణ కలిగి ఉండాలి అనేది మనం ఆలోచించాలండి. దీనికి ఈ బుద్ధ జ్ఞానం ఏం చెప్తున్నాడు? గత సప్తంగా చూడండి, బాగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మొట్టమొదట శుద్ధమైన అవగాహన కలిగి ఉండు. దేని పట్ల? అన్నిటి పట్ల. వ్యక్తి పట్ల కావచ్చు, వస్తువుల పట్ల కావచ్చు, పరిస్థితుల పట్ల కావచ్చు, మన దినచర్య పట్ల కావచ్చు, మన ఉద్యోగ ధర్మంలో కావచ్చు, వృత్తి ధర్మంలో కావచ్చు. అది వాటి పట్ల శుద్ధ అవగాహన కలిగి ఉంది. ఆ విధంగా అవగాహన ఏమున్నప్పుడంటే ఆ అవగాహనే నీకు నిన్ను ఆత్మోద్ధారణకి ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపించినప్పుడు మానసిక స్థాయిలో కొంత అభివృద్ధి కలుగుతుంది. మనం బాగా ఆలోచించుకోవాలండి. ఎప్పుడైతే నువ్వు ప్రేరణ జరిగింది, ఆ ప్రేరణ నుండి మనసు స్థాయి అభివృద్ధి చెందుతుంది. మనం చేసే పని, మనం చేసే ఆలోచనలు, మనలో ఉన్న ఆత్మ నిగ్రహం, ఇవన్నీ ఒకటయ్యి మనసు అంటే చిత్తము శాంతిస్తుంది. ప్రతి ఒక్కరు శాంతిగా కోరుకుంటాం కదండి. మరి శాంతి కోరుకుంటే శాంతికి కావాల్సిన ఏవైతే ఉందో దాన్ని ఎందుకు మనం తెలుసుకోవడం లేదు మొట్టమొదట. తర్వాత అభ్యసించిన తర్వాత, అవగాహన సంగతి తర్వాత, అంగీకరించడం తర్వాత, ముందు ఆలోచన కావాలి కదండి. మరి ఈ పని మనకు శాంతి కావాలనుకున్నాం, దీనికి కావాల్సిన విధానం ఏమిటి, మార్గం ఏమిటి అని మనం తెలుసుకోవాలి కదా. మాకు అన్నీ తెలుసు అనే భావనలో మనం ఉంటున్నామండి. అన్నీ తెలిసిపోయిన లెక్కలో ఉంటున్నాం, అన్నీ తెలిసిపోయింది అంటాం. ఇప్పుడు మనం ఈ విరుద్ధులు అన్నింటి కూడా మనకు తెలిసినటివే. కాకపోతే ఎందుకు మనకి గుర్తు రావడం లేదు అంటే దాని పట్ల శ్రద్ధ లేకపోవడం వల్లనే. ఇప్పుడు మొట్టమొదటిగా మనసు అభివృద్ధి కావాలి, మెచ్యూరిటీ కావాలి, హృదయ వికాసం కావాలి, సంకుచితం విడనాడాలి. ఎప్పటికీ విడనాడుతావో మనం చేసే పని, మనం చేసే ఆలోచనలు, వాటి ప్రభావం ద్వారా నీ హృదయం శాంతింపబడుతుంది. ఎప్పుడైతే శాంతింపబడుతుందో ఇంతకుముందు నుండి అసంతృప్తి ఉంది, చికాకుగా ఉంటుంది, నిశ్చేతంగా ఉంటుంది, కొరత అనే భావన ఉంటుంది, అంటే నాకు లేదనే భావన ఉంటుంది. ఆ స్థానంలో సంతృప్తి ఉంటుంది, చికాకు ఉండదు, ఆనందం ఉంటుంది, కొరత ఉండదు, అన్ని కూడి ఉన్నట్టుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఉంటే స్వస్థత కలుగుతుంది. స్వస్థత అంటే ఏమిటి? ఆరోగ్యం అనుకున్నాం. ఆ ఆరోగ్యం శరీరానికైనా కాదు, మానసికంగా కూడా ఆరోగ్యం కలుగుతుంది. మనం మొట్టమొదటి కావాల్సింది మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం అంటే శరీరం మీద ఆరోగ్యం ఎంత ప్రకృతి ప్రభావం పడినప్పటికీ కూడా వాడు ధైర్యంగా ముందుకు వెళ్ళగలడు. మనిషికి కావాల్సిన మొట్టమొదటిది మనోధైర్యము. ఆ మనోధైర్యం ఉన్నవాడు ఎటువంటి చిక్కులు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి సంశయాలు, ఎటువంటి ప్రశ్నలు వచ్చినప్పటికీ కూడా గడ్డిపోతున్న సమానంగా తీసి పక్కన పెట్టేస్తాడు. సమస్యలే లేవు, మనోధైర్యం లేదు. అయినా వాడు చికాకుతో, చింతలతో, దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. కొంత దూరం ఏ సమస్యలు ఉండవు, ఏదో బాధపడుతుంటాడు.
సమస్యలు లేకపోవడం వాడికి బాధ. అందులో నుంచి బయటకు తీసుకొస్తున్నారండి ఈ బుద్ధధ్యాన హృదయం గ్రంథం ద్వారా. భరద్వాజ మాస్టర్ గారు మనకు అనిపించిందంటే చికాకు, అసంతృప్తి, కొరతలో నుంచి బయట లాగుతున్నాడు. మేము బయట లాగమని లోపలే ఉంటాము అనే దృష్టిలో మనందరూ ఉంటున్నాం. బావిలో కప్పలాగా కాదు, బయట ప్రపంచం చూడు, విశ్వాన్ని చూడు, సృష్టిని చూడు, ఎంతటి ఆనందాన్ని ఆస్వాదించగలవు. ఇలా కొద్ది కొద్దిగా సాధన కొనసాగాక నిత్య జీవితంలో సామాన్య విషయాలు కూడా మహత్తరమైన జ్ఞానాన్ని బోధిస్తాయి. సామాన్య విషయాలు కూడా మహత్తరమైన జ్ఞానాన్ని బోధిస్తాయి అంటున్నాడండి. ఇదే సింపుల్ సామాన్య విషయమే కదా అనుకుంటాం. దాని పట్ల శ్రద్ధ, లేదా తెలుసుకోవాలి, లేకపోతే వినాలి, లేకపోతే దృష్టిని సారించాలి, గమనించాలి. అలా చేయగలిగి అనుకోండి, ఇంత అద్భుతమైన పోతుందా అని తెలుస్తుందండి. మనం ప్రయత్నం చేయడం లేదు అంతే. ఎవరో ఏదో చెప్తే అది పెద్ద బోధ అనుకుంటున్నాం కాదు. ఇక్కడ మాస్టర్ గారి ప్రయత్నం ఏంటంటే నీకు నీవే జ్ఞానాన్ని పొందగలవు. ఇదండి ఇక్కడ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. అది మనకు మనమే జ్ఞానాన్ని పొందగలవు అని తెలియజేస్తున్నాడు. భగవద్ మాస్టర్ సందేహం వచ్చింది, ఏ పుస్తకమో చదవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళలే, తనకు తానే ప్రయత్నం చేశాడు, జ్ఞానాన్ని పొందాడు. ఆ జ్ఞానం సరైందా కాదా అని తర్వాత గ్రంథాలు పరిశీలించాడు. గ్రంథాలు పరిశీలించడం అర్థమైంది తను పొందిన జ్ఞానం నిజమైనది, సత్యమైనది, అసలైనదని. అందుకని మనకు ఆ ప్రయత్నం చేయమంటున్నారండి. రోజుకి వారి జీవితంలో ఉన్న రోజుతరంలో మనం ఎదుర్కొనే సమస్యలు, దుఃఖంలో కూడా ఒక బోధ ఉంటుంది, సంతోషంలో కూడా ఒక బోధ ఉంటుంది, కష్టంలో కూడా ఒక బోధ ఉంటుంది. అది చూసేది కావచ్చు, వినేది కావచ్చు. సాధారణ అంశాలు పరిశీలించండి. కుక్క మొరగడం చూసాం. ఎందుకు కుక్క మొరగతా ఉంది? ప్రతి చోట మనం ఏమన్నా చేయి అంటాం. ఎందుకు కుక్క మొరగతుందంటే పక్క వీధిలో కుక్క ఈ వీధిలో కుక్క ఈ వీధిలోకి వచ్చింది. పక్క వీధిలో కుక్క ఈ వీధిలోకి వచ్చింది. నా వీధిలోకి ఎందుకు వస్తావు అని మొరగతుంది. దాంట్లో ఏం బోధకం పడుతుంది మనకి? పక్క వీధిలో కుక్క ఈ వీధిలోకి రావాలంటే పక్క ఇంటి విషయాలు నీ మనసులో జరుగుతున్నాయి. ఈ శుద్ధమైన మనసు ఎత్తి దాన్ని సరిగ్గా కొడుతుంది. అది తాగించి ఇది పెద్ద బోధనే కదండి. అనవసర విషయాలు వచ్చినప్పుడు, నీ మనసులో దూరేటప్పుడు నువ్వు దాన్ని తరిగి కొట్టు, మనసుకు తాళం వెయ్యి. మరి అది బోధ మనకు భావించకూడదా? చిన్న పిల్లలు నవ్వుతూ ఉన్నారండి. ఆ నవ్వులు సత్యజనం, ఆ నవ్వులు నిర్మలత్వం. ఇదే కదా 24 మందిలో బాలుడి సంగతి. అందుకని సామాన్య విషయాల్లో కూడా నీకు బోధ లభిస్తుంది, జ్ఞానాన్ని బోధిస్తుంది అని చెప్పాక అర్థం చెప్పండి. ఒక ఉషోదయం, ఒక చంద్రోదయం ఇప్పుడు మనం గమనిస్తున్నామా? సూర్యుడిలోని క్రమశిక్షణలో సూర్యుడు, మన చంద్రోదయం సూర్యుడు జ్ఞానకిరణం తను తీసుకొని ఆ తేజం తను తీసుకొని దాన్ని తలదనంగా మార్చి ప్రకృతికి, సృష్టికి, సమాజానికి, సర్వజీవులకి అందిస్తుంది. మరి చంద్రోదయంలో ఇంతటి బోధ లేదా? అదే సమాజ శ్రేయసి, సర్వజీవుల శ్రేయసి, మన ధర్మం అని దానికోసం పాటుపడితే మన జీవిత లక్ష్యం కావాలి.
మహాత్మా మిత్రుల్లో మాస్టర్ గారు చెప్పిన విషయం అండి. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటని గుర్తుపెట్టుకున్నాడు. సర్వ జీవుల శ్రేయస్సు కోసం పాటుపడమే ధర్మం. దాని దృష్టిలో పెట్టుకుని జీవితాన్ని కొనసాగించు. మరి చంద్రుడు అదే చేస్తున్నాడు కదండి. పిల్లలు ఆడుకుంటుంటారు, కాసేపు కొట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఆడుకుంటుంటారు. అంటే కొట్టుకోవడానికి విడిపోతారా? మరి ఆ పిల్లల ఆటను చూసి అందులో బోధ లేదండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. మన కుటుంబంలో జరుగుతుంటాయి, భార్యాభర్తలు జరుగుతుంటాయి, అన్నదమ్ముల మధ్య జరుగుతుంటాయి, తండ్రి కుటుంబం మధ్య జరుగుతుంటాయి. మరి దాన్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు ఆ పిల్లలు ఆడుకునే విషయంలో? అలాగే పెద్ద పెద్ద ఆటలు ఉన్నాయి, క్రికెట్ ఉన్నాయి, ఫుట్బాల్ ఉన్నాయి. వాటిలో చూడండి ఎలా ఉంటుందో. అందుకని ఆటల్లో పాటు ఒక పాట పాడుతున్నారు. ఆ పాటలో మాధుర్యం ఏమిటి, అందులో అర్థం ఏమిటి? అందుకని సామాన్య విషయాలు కూడా నీకు బోధిస్తాయని చెప్తున్నప్పుడు ఏదో సామాన్య విషయాలు అంటే ఏముందండి? సరే బియ్యం ఒక చేట తిరుగుతున్నామండి, దాని దృష్టి ఉండదు. ఆ తిరుగుడంలో కింద చేట, కింద తపటాప శబ్దం, ఆ శబ్దానికి చెత్తంతా బయట, అసలు ఇదంతా లోపల. ఆ కట్టుకోడిని భజన కావచ్చు, సంగీతం కావచ్చు, సత్సంగం కావచ్చు, పారాయణ కావచ్చు. మరి ఆ చేటలో ఆ బియ్యం తిరుగులో ఎక్కడ పోతుందండి? ఇది సామాన్యం విషయం. అంటే ఇవన్నీ సామాన్య విషయాలు మనకు బోధన మాస్టర్ గారు అక్కడ అర్థం ఏమిటి? ప్రతి క్షణము ఆత్మోధారణకు ఉపయోగించడుగా నీ చిత్తాన్ని ఉపయోగించు, నీ మనసును ఉపయోగించు, నీ బుద్ధిని ఉపయోగించు, ఎరుక కలిగి ఉండు అని హెచ్చరిక చేస్తున్నారండి మాస్టర్ గారు. అందుకే సాధన జీవితంలో ఒక భాగం కాదు, జీవితం సాధన. సాధనే జీవితం. చిన్న విషయాలు అనిపించవచ్చండి. అంతెందుకండి, ఈరోజు తిరుపతి వెళ్ళాం. 10 సంవత్సరాల పిల్లవాడు హర్షవర్ధన్, అంధుడు. మరి అంధుడు ఇంకొక వాళ్ళ అన్న చెవుడు, మాటలు సరిగా రావు. ఆ బిడ్డను వదిలిపెట్టలే తల్లి, తండ్రి వదిలిపెట్టేశాడు, తల్లి వదిలిపెట్టలే. మరి ఆ తల్లిలో ఉండే నిర్భరం, ధైర్యం, పట్టుదల, అంకిత భావం, మరి ఆ తల్లిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. సామాన్య విషయం మనకు అనిపిస్తుంది. మనకి ఒకసారి ఆలోచించండి, ఆ తల్లి క్షోభ ఎలా ఒకటి ఆలోచించండి. ఇక్కడ ఉరికి చెప్పడం చదవడం కాదండి. అటువంటి వారు కోకోలలో ఉన్నారు ఈ ప్రపంచంలో. అది మనకి మహత్తరమైన విషయంగా మనకు అనిపించదు. ఏముంటుందండి, సాదాస్యంగా చూసుకుంటాం మనం. అదే మాకు ఈ విషయం రాయడండి. ఇక్కడ సామాన్య విషయంలో కూడా మహత్తరమైన జ్ఞానాన్ని చూస్తున్నది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు మనతో జ్ఞానాన్ని మనం బోధగా తీసుకోకూడదు. అదే బుద్ధ ధర్మం చెప్పే లక్ష్యం కూడా అదే అండి. బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధుడి శరణం పడడం కాదండి, బుద్ధుడి యొక్క ధర్మాన్ని శరణం వేడు. ధర్మం శరణం గచ్చామి, ధర్మాన్ని శరణం వేడు. సంఘం శరణం గచ్చామి, సంఘం పట్ల నీ దృష్టి ఎలా ఉండాలి? బానిసలాగా ఉండాలి. నువ్వు సంఘానికి సేవ చేయాలి. ఇలా ఆలోచించాలనుకోండి, ఇవన్నీ ప్రత్యక్ష అనుభవాలండి. ఈ అనుభవాల ద్వారా నేను చెప్పుకున్నావు మనసు చిత్తశాంతి. శాంతి 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 ఎక్కడ శాంతి అండి? శాంతి అంటే అవగాహన మనం తెచ్చుకోవాలి కదండి. అప్పుడు ఈ మధ్య ఏంటంటే మన మనసు యొక్క సామర్థ్యతై మనకెంత విశ్వాసం, ధైర్యం ఏర్పడుతుంది. ఏదైనా చేయగలం, దేవుని ఎదిరించగలం, ఎందుకైనా పోరాడగలం అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుందండి. పోరాట పటిని పెంచుతుంది.
సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. సమాజంలో గుర్తింపు పక్కన పెట్టండి, మన మనసుకి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఇంకా కొంచెం అలా సాధన చేసుకుంటున్నప్పుడు మన మనస్సు, మన మాట, మన పని మన అధీనంలోకి వస్తాయి, మన కంట్రోల్లో ఉంటాయి. అలా కంట్రోల్ ఉన్నప్పుడు అనాలోచితంగా అలవాటు ప్రకారంగా ఉద్భవించే చిక్కులు ఉన్నదే వాటిని నివారించుకోవడం మనకి చేతనవుతుంది. అనాలోచితంగా నిజ జీవితంలో ఆలోచన ఉండదు. ఆలోచన లేకుండా పోవడమే మనకు సమస్య వస్తుంది. ఆలోచన సమస్య ఉండదండి, చిక్కులు ఉండవండి. కొన్ని అలవాటు చేస్తూ ఉంటుంటాం, ఆ అలవాటిని వదులుకోలేము. అలవాటని తెలుసు, కానీ ఇవి ఎప్పుడైతే మనం ఆలోచించుకుంటూ వచ్చినప్పుడు ఇవి చెప్పిన ఇంతమంది అన్ని కూడా మనసా వాచా కర్మను అన్నాడండి ఇక్కడ. దాన్ని మన అదిలో ఉంచుకున్నప్పుడు అనాలోచితంగా వచ్చే సిగ్గులు కావచ్చు, అలవాటుగా ఉద్భవించే భావాలు కావచ్చు, పనులు కావచ్చు, నివారించుకోవడం చేతనవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ నిత్య జీవితంలో చిక్కులు లేనిదిగా ఉంటుంది. చిక్కులు లేకపోతే ఏముంటుంది, మనసుకు ఆనందంగా ఉంటాం. మన ఆనందంగా ఉంటే ఇవన్నీ ఆనందపరచగలం, ఆనందంగా ఉంచగలం. నా మనసు గజిబిజిగా ఉన్నప్పుడు ఎదుటి వాడిని నేనేం ఆనందపరచగలండి? కొన్ని దీని ద్వారా ఏముంటుంది, ఆత్మోధారణ జరుగుతుంది. ఆత్మోధారణ ఎలా అంటే ఇవన్నీ చేసుకోవాలి. అప్పుడు మన మనసు మనకి మనం ఉద్ధరింపడతాం. నానాటికి చిక్కు సమస్యలు తెచ్చుకుంటూ ఇప్పుడు మనం కృత్రిమైన తంతులపై ఆధారపడే విధంగా తయారవుతున్నాం. తయారీ ప్రపంచానికి సహజత్వము, సమస్యారహితాన్ని, రహితత్వాన్ని ఇది ప్రసాదిస్తుంది. చూడండి, మనకు మనకే సమస్య తెచ్చుకుంటూ వస్తున్నాం. మనం ఆలోచించాలి అంతే. సమస్య ఎక్కడి నుంచి బయట నుంచి రాదండి, మన అనాలోచితని మనకు సమస్య సృష్టిస్తుంది. అందుకే కృత్యమైన అని అన్నాడండి, తంతు అన్నాడండి ఇక్కడ. తంతు అంటే యథార్థంగా జరగడం అంతే. అటువంటి తయారుతుంది ఈ ప్రపంచం. ఆ ప్రపంచం సహజత్వం రావాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఇప్పుడు అలాగే జరుగుతుందండి. మన ఆహారం నుంచి, అలవాట్ల నుంచి సహజత్వానికి ప్రవేశిస్తున్నాం. ఆధారం అంటే ఆయుర్వేదంలో ప్రవేశిస్తుంది. అప్పుడేమిటి, సమస్య రహితత్వం వస్తుంది, అంటే సమస్య లేని తత్వం వస్తుంది. ఇందువల్ల మన జీవితం సాఫీగా ఉంటుంది. మనం చేసే సాధనలో స్వయం ప్రతిపత్తి ఉంటుంది. స్వయం ప్రతిపత్తి అంటే ఏమిటి, ఎవరికి వాడు ఆలోచన చేసుకోవడం, సొంత నిర్ణయాలు చేసుకోవడం, సొంతం తీసుకునే సామర్థ్యం కలిగి ఉండడం, ఇతరుల జోక్యం లేకుండా, ఇతరుల నియంత్రణ లేకుండా తమ సొంత నియమాలతో, తమ సొంత పద్ధతుల ప్రకారంగా మనకి స్వేచ్ఛ పొందడం. దానికి ఉదాహరణగా డాక్టర్స్, లేకపోతే ఒక గొప్ప సంస్థ, ఆ సంస్థ, దేశాలు చూడండి, ఇవన్నీ మనకి ఉంటే ఒక సంస్థ గురించి మాట్లాడుకుంటామండి. ఆ సంస్థలో స్వయం ప్రతిపత్తి సంపాదించాలంటే ముందున్నదే ఇప్పుడు వివరించున్ననే మనోవాక్కాయ కర్మలన్నీ కూడా దాని ద్వారా నిర్ణయం సరిగ్గా ఉంటుంది. ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా ధర్మం ఉంటుంది, సత్యం ఉంటుంది, నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. అలా కాకుండా వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, వాడు మాట్లాడాలి, వీడు మాట్లాడాలన్నా అనుకునేప్పటి నియంత్రణ లేకుండా పోతాం. ఆ సంస్థ అయిపోతుంది, చూపులను బట్టి చెప్పేటట్టుగా పుట్టులాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే దానివల్ల కలిసిగా ఉంటుంది. కొన్ని మనకి మనం స్వయం ప్రతిపత్తుందా అండి? నేను వేసుకునే వస్త్రధారణ మొదలుకొని
నేను వాడే పళ్ళపొడి మొదలుకొని, నేను వాడే హేరాన్ని మొదలుకొని స్వయం ప్రతిపత్తి ఉందా మనకి? ఆలోచించండి కాస్త. స్వయం ప్రతిపత్తి లేదు. కాబట్టి ఏమిటి? సముచిత ఆలోచన లేకపోవడం వల్ల. సముచిత పదం వాడామండి ఇక్కడ. అందుకే ఎవడో చెప్పింది ఇది చేయడమా, ఎక్కడో చూసిన ప్రకారంగా నడుచుకోవడమా? కాదు. ఆ చూసిన దాంట్లో, ఆ వినిన దాంట్లో ఎంత మేరకు సత్యం ఉంది ఆలోచించు, నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండు. ఆకాశం వచ్చి పైన పడినప్పటికీ కూడా సరికుండా ఉండు. అది స్వయం ప్రతిపత్తి అంటే. అది మీకు సహజంగా ఉంటుందండి. ఈ లోపల ఇటువంటి కష్టమైన చిక్కు ప్రపంచంలో సాధకు సమస్యలు ఎదుర్కొనే సామర్థ్యం ఇస్తుందండి. ఇది స్వయం ప్రతిపత్తి వచ్చే లోపల ఎటువంటి కష్టం వచ్చినా ఈ చిక్కు ప్రపంచంలో అండి, ప్రపంచంలోని తన అధీనంలో తీసుకోవడం ప్రయత్నం చేస్తుంది. అందుకే వేషధారణ అనుకున్నాము, శరీరధారణ అనుకున్నాము, దేనిని పట్టుకోవచ్చు కాక అటువంటి వాళ్ళు ఎదుర్కొనే సామర్థ్యం కలిగిస్తుంది. అనుక్షణం ఈ పరిస్థితులు మారుతున్న సులభంగా, సమర్థవంతంగా, రీతిని సర్దుకుపోవటం అంటే అనుగుణంగా నడుచుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. అప్పుడు ఆత్మనిగ్రహంతో సకాలంలో నిర్వర్తించడం జరుగుతుంది. తద్వారా ప్రయోజనానికి అనుగుణంగా మార్చుకునేలా చేస్తుంది. మళ్ళా విరుచుకుంటామండి ఇక్కడ. అనుక్షణం మారుతున్న పరిస్థితులు మారుతున్నాయి, అనుక్షణం మారుతున్నాయి. ఆ మారే దాంట్లో వాళ్ళు పడిపోవడమా? లేదు. ఆ మారే దానిలో ఆలోచించి సమర్థవంతంగా తగు రీతిన పరిస్థితులకు అనుకూలంగా సర్దుకుపోవడమా? లేదు. సర్దుకోకపోతే ఏమవుతామండి? మొత్తం ఆందోళన కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి దాన్ని ఏమంటారండి, 4A ఫార్ములా. అది ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలండి. మొట్టమొదటి అడ్జస్ట్, సరిపెట్టుకో. సరిపెట్టుకోవాలంటే తృప్తి కలిగి ఉండు, సంతృప్తి కలిగి ఉండు. అది జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సంబంధంలో కావచ్చు, ఉన్నదాంతో సరిపెట్టుకో. అడ్జస్ట్. ఆ సరిపెట్టుకుని అలవాటు చేసుకో. అడాప్ట్. అలవాటైపోవాలన్నమాట. ప్రతి ఒక్క దాంట్లోనండి. ఒక ఆహార విషయంలోనే కాదు, మన మాట, మన నడక, మన జీవితంలో అన్నింటిలో కూడా వాతావరణానికి అలవాటు పడు, సంఘంతో అలవాటు పడు, సంఘంతో సర్దుకుపో. సంఘం అంటే కుటుంబం. ఇది కూడా మనం అందించుకోవాలండి. మొట్టమొదటి కుటుంబం చూసుకుందాం, సమాసంగా దేవుడి పక్కన పెడదాం. మన కుటుంబంలో అది అలవాటు చేసుకోవాలి. సర్దుకుపోవడం, సరిపెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. 2 కూరలు లేదు, నాకు ముద్ద దిగదు. ఒక కూర ఇంట్లో ఉంటారు, సీజన్ పైకి లేస్తాం. ఏదో వీలుగా చేయలేకపోవచ్చు అని ఆలోచనలకు రాదు. కారం ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, తీపు ఎక్కువైంది, చిరుని కోపం, చిన్న వాటి సామాన్య విషయం అనిపిస్తుంది మనకి. తద్వారా ఎంత దుష్ఫలితం ఉంటాయని సరే మనం ఆలోచించగలుగుతుంది. సరిపెట్టుకోవడం, అలవాటు పడుకోవడం, అకామిడేటెడ్ అంటాను. ఇంగ్లీష్ కొంచెం నాకు తేడా వస్తుందండి. COMMODATE అకామిడేటెడ్ అంటే ఆ పదం, అకామిడేట్ పదం అండి. అది సర్దుకుపో. ఇదేంటి సరిపెట్టుకోవడము, సర్దుకుపోవడం వేరు వేరేనా? సరిపెట్టుకోవడం సంతృప్తి, సర్దుకుపోవడం అనేదేంటి? భావాలతో, ఆలోచనలతో, జీవితంతో. అంటే చిన్న ఇంకా పెద్ద కాపురం. అడ్జస్ట్మెంట్.
మనం హాల్లో మన మన ఇద్దరు పడుకుంటున్నామండి. 10 మంది వచ్చేసారు. అది సర్దుకుపోవడం. మనం ఒక ఇంటికి వెళ్ళాము, అక్కడ మనకి పరుపులు లేదు, మంచాలు లేవు, చాప్ ఇచ్చారు, సర్దుకుపోవడం. 4 యాక్సెప్ట్, అంగీకరించు. ఇదే ఈ అంగీకరించి పదాలు బాబా ఏం చెప్పాడు? భగవంతుడు మనం ఏ పరిస్థితుల్లో ఉంచితే ఆ పరిస్థితి భగవంతుడు ప్రసాదంగా స్వీకరించు. ఈ 4 చూడండి, 4A ఫార్ములా: అడ్జస్ట్, అడాప్ట్, అకామిడేట్, యాక్సెప్ట్. అది అలవాటు అవుతుంది. పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునేలా నీ మనసు ప్రేరేపణ చేస్తుంది. అప్పుడేమొస్తుంది? శాంతి కలుగుతుంది. అశాంతి మాయమవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క విషయం మనకి మాస్టర్ గారు జీవితంలో ఎలా నడుచుకోవాలి, నడుచుకుంటే ఏమిటి ఫలితం, అదే కదా ముఖ్యం. ఎంత ఉన్నప్పటికీ కూడా జీవితంలో అశాంతి ఏ లాభం ఉంటుందండి? ఇట్లా ఆలోచించాలి. అందుకే దీనికి ఆత్మోద్ధారణ పదం. ఆత్మోద్ధారణ ఎలా 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 అంటే సామాన్య విషయాల్లోనే ఉందండి బోధ. ఇప్పుడు మనకి ఎప్పుడే ప్రతి విషయాల్లో బోధ, అద్భుతమైన బోధ అందిస్తున్నారు పరమేశ్వర మాస్టర్ గారు మనకి. ఇంకోటి ముఖ్యమైన పాయింట్ అండి, అవసరాలను సముచితమైన రీతిలో పరిమితం చేయి. అదే ఇప్పుడు శుచిపు స్థానము, సమైక్య శృతి పదాలంతా వాడాం కదా ఇంతకు ముందు. వాటిలో భావాన్ని నువ్వు అవగాహన చేసుకుంటే, అర్థం చేసుకుంటే, దాన్ని అంగీకరిస్తే, దాన్ని అభ్యసిస్తే పరిశుద్ధమైన ఆలోచన కలుగుతాయండి. చూడండి, మన అవసరాలని సముచితమైన రీతిలో పరిమితం చేయి. అది పరిమితం చేయనిస్తుందండి. ఎంత కావాలో అంతే తీసుకుంటాం. సముచితమైన రీతిలో ఉచితమైన రీతి అంటే ఇది చెప్పాలంటే ప్రసాదం చెప్పుకుంటామండి. దేవాలలో ప్రసాదం వస్తున్నారు. ప్రసాదం మనకు అవసరమే. కానీ ఒక చేయి ప్రసాదం పెడతాం, ఇంకోటి మూలా ప్రసాదం అడుగుతాం. ఎనకవాడికి తగ్గుతుందని ఆలోచన మనకు ఉండదు. అదేమంటే బుకాయిస్తాం. నాకు కాదండి ఇది, మా పక్కింటి వాళ్ళకి, మా ఎదురింటి వాళ్ళకి. మీ పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ఇప్పుడు వెనక ఉండే వాళ్ళకి చేస్తాం కదా, జీపీ తయారు చేస్తాం. మావాడు వస్తాడని మావాడేస్తాడు అంటుంటాడు. యూనిటీకే అనుకోండి, వాడు దురవసరం లెక్కాడు. వాడు ఇక్కడే సీరియస్ పెట్టాడు. మావాడు వస్తాడంటూ 6:30 7:30 ఉంటాడు. ఇవన్నీ మనం అలవర్చుకోవచ్చుంది. జ్ఞానము యోగము తలకెత్తి పెట్టి కాళ్ళు తగ్గించేది జ్ఞానం వస్తుంది, ఏమి రాదండి. అందుకే రామకృష్ణ అంటాడు, శాస్త్రాల్లో నీకు భగవంతుడు లేడు, భగవంతుడు దర్శనాల్లో నీకు భగవంతుడు లేదు, వేదాంతంలో భగవంతుడు లేడు, విశాలత్వంలో భగవంతుడు ఉంటున్నాడు. ఆ విశాలత్వం కావాలంటే నీలో ఆరాటం ఉండాలి. ఇది రామకృష్ణ చెప్పడం. వ్యాకులత ఉండాలంటాడు. ఆ పదం వ్యాకులత పదం మాత్రం రామకృష్ణ. మరి ఆ ఆరాటము, ఆర్ద్రత, ఆ వ్యాకులం లేకపోతే నీకు లభిస్తుందండి అని చెప్తున్నాడండి ఇక్కడ. ఈ ప్రపంచం నూతనమైన అవసరాలను కల్పిస్తుంది, దానికోసం ప్రచారం చేస్తుంది, మన అవసరాలను పెంచుతుంది. ఈ కాలంలో చూడండి, కొత్త అవసరాలు కల్పిస్తుంది. ఇప్పుడు ప్రపంచం అంటే మోడర్న్ కల్చర్ అంటారు కదండి. మోడర్న్ కల్చర్ కొత్త అవసరాలను కల్పిస్తున్నాయి, దాని గురించి ప్రచారం చేస్తుంది. ఇప్పుడు జొమాటో అని వస్తాడు కదండి, మన ఆర్డర్ పెట్టిన వెంటనే ఇంటికి వచ్చేసేది. పక్క వీధిలో ఉంటుందండి, స్వీట్ స్టాల్ కావచ్చు, భోజనం కావచ్చు. ఈ వీధిలో నుంచి ఫోన్ కొడతాం,
వాడేమంటాడు, స్పష్టంగా ఫ్రెష్గా వాడిని తీసి పెడతామంటాడు. అది ఎప్పుడు వేడి చేసి మన చేతి కనిపిస్తుంది. వాడు కాలుగందరూ కూడా మన తిరగని భావిస్తుంటాం. అందులో ఎంత ఉన్న సంగతి మనం ఆలోచించడం లేదు. అందుకే మిత్రులండి, నూతనమైన కల్పిస్తూ ఉంది. ప్రచారం చేసి పెంచేటటువంటి ఆధునిక రీతుల దృష్ట్యా ఇది అవసరము. ఏది సముద్ర రీతిలో ప్రతి ఒక్కటి కూడా ఆలోచన పరంగా మానసిక స్థాయిలో మనోవాక్య కలపల అధికంలో ఉంచుకోవడంలో, అంటే ఇది మోడల్ కలిసి పడి మోసపోకరా నాయన, అందులో సత్యంతో వాస్తవం తెలియడం లేదు. ఇది అక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఆ ఫేస్బుక్ లో ప్రచారాలు, యూట్యూబ్ లో ప్రచారాలు, వాటిని నియంత్రణ చేస్తుందండి. ఎందుకంటే ఈ ఆధునిక ఒత్తిడి సాంఘిక ఆర్థిక రంగాల్లో పనిచేసినప్పుడు స్వార్థం పెరుగుతుంది, ఆశలు పెరుగుతాయి. అత్యంత కానీ యుద్ధానికి దారి తీస్తుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతుంది, అదే గాజా స్థావరంలో పాపం జన నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. మరి యుద్ధాన్ని ఆపలేకపోతున్నాము. దానికి కారణం ఏమిటి? తనకు కాండి తను సొంతం చేసుకోవడం. అందుకని ఈ విధంగా నానాటికి పెరిగే ఈ ఊహాజనిత ప్రభావాలకి, ఊహాజనిత ప్రభావాల పదం వాడాడు ఇక్కడ. అంటే అలా వస్తే నాకు ఏదో జరిగిపోతుంది, ఏదో ప్రదూస్తుంది, శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుంది. అవన్నీ ఊహలే. ఎలా కలుగుతుందండి? ఒకటి కొట్టిందో ఆ డబ్బులు నేను తీసుకుంటే నాకు నిద్రపడుతుందా, నా మనసు శోభ ఉంటుందా? పైకి అలా ఉండొచ్చేమో, కానీ లోపల ఎంత శోభగా ఉంటుంది. ఆ ఊహాజనంలో పడే మనస్సు స్వయం శక్తి కోల్పోతుంది. నీకు ఆలోచన ఉండదు. ఎట్లా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, రాజకీయ మీటింగ్లు కావచ్చు, సినిమా యాత్రలను చూడడం కావచ్చు, క్రికెట్ ప్లేయర్ బాగా గెలిచి వచ్చినప్పుడు వాడిని చూడడానికి వెళ్ళడం కావచ్చు. ఎంతమంది ప్రాణనష్టం జరిగిందండి? మన తమిళనాడులో చూడండి, ఒక మీటింగ్ లో దాదాపు 40-50 మంది చనిపోయారు, అనేక మంది గాయాలు అయ్యాయి. మరి అంత జనంలో పోవచ్చా, పిల్లలకు కూడా పోవచ్చా అన్న ఆలోచన లేదు కదండి. అక్కడ వెళితే ఊహాజన ప్రభావాలు అక్కడికి వెళ్తూ ఏదో ఆయన ఇష్టపడినట్టుగా, ఆనందం కలుగుతున్నట్టుగా. అంటే జీవితం ఆలోచించే విధం మనకు లేదా? నీకు స్వయం లేదా? నీకు స్వేచ్ఛ లేదా? స్వాతంత్రం లేదా? అన్నీ ఉన్నాయి, మరి ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? అందుకని నీకు స్వయం ప్రతిపత్తి కావాలంటే కృత్యమైన అవసరాలకు లోపడకుండా ఉండాలండి. అది ఎంతో అవసరం. కృత్యమైన అవసరాలు ఉన్నాయండి, సహజమైన అవసరాలు కాదు. బాగా అందరికీ చెప్పుకున్నాం, శరీర ధారణ మొదలుకొని. ఇప్పుడు చూడండి, శరీర శోధన కోసంగా నేచురల్ గా ఉండేవన్నీ మనం వాటిని పసుపు సరిగ్గా ఆలోచిద్దామండి. పసుపు కాళ్ళకి బొతాన పూసుకుంటాను, అది టీవీలో వస్తుంది అనమాట. అది టేస్ట్గా ఉన్నప్పటికీ అది వీక్కోవద్దు, ఇంకో ఏదో పక్క పేర్లు వస్తూ ఉంటాయి. దానికోసం పాల్గొడుతున్నాం. అందులో కెమికల్ ఉండే మర్చిపోతున్నాం. కూల్ డ్రింక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఏం ఉపయోగం ఉంటుందండి? కొబ్బరి నీళ్ళు తాగు, నిమ్మకాయ రసం తాగు. ఇంక ఫ్యాషన్ కూల్ డ్రింక్ ఒక 2 లీటర్లు తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం. ఆ 2 లీటర్లు వాడి తర్వాత ఎన్ని రోజులు అయిందో మళ్ళీ మనం ఫ్రిడ్జ్ లో అయ్యేది. కృత్రిమైన అవసరాలకు లోబడిపోతాము. లిమ్కా అంటాడు, కోకోకోలా అంటాడు, ఇంకోటి అంటాడు. రంగు నీళ్ళు ఉంటుంది, రంగు నీళ్ళు ఎర్ర నీళ్ళు ఉన్నాయి, పచ్చ నీళ్ళు ఉన్నాయి. ఆ ట్యూబ్ అని ఆ ట్యూబ్ అడ్మిట్ ఆ ఎర్ర నీళ్ళు తాగుతా ఉన్నారు.
అందుకని సామాన్య విషయాలు కూడా బోధన, దాన్ని తాగడం వల్ల ఎంత కష్టం వస్తుందో ఆలోచించడం లేదు, అదొక ఫ్యాషన్. అంటే ఇతరుల కోసం మనం బతుకుతున్నాం, మన కోసం మనం బతకండి. ఈ బుద్ధ జ్ఞాన ఉదయం అంటే ఏదో మన సంబంధం కాదనుకుంటున్నామండి. ఆలోచనను పెంచుతుంది, స్వతంత్రంగా ఆలోచించే విధానం మనకి అలవడుతుంది. స్వయం ప్రతిపత్తితో నువ్వు జీవించగలుగుతావు. ఇది కదండి మనిషికి కావాల్సింది. ఇట్లాంటి అనవసరం మనకెందుకండి? ఇది అలవర్చుకోవాలి. అంతేకాని ఏదో భజన చేసుకుంటూ, సర్జరీ చేసుకుంటూ, ఒళ్ళు గోపురాలు తిరుగుతూ, ప్రసాదం చేసుకుంటూ, నైవేద్యం పండు పూలమాల దేవుడికి అలంకరించుకుంటూ. అందుకే బ్రహ్మం చెప్పినాడు, శాస్త్రాల్లో కానీ దర్శనాల్లో కానీ వేదాంతంలో కానీ భగవంతుడు లేడు నాయన, వీళ్ళు ఆలోచనలో భగవంతుడున్నాడు, ఈ వ్యాకులతలో భగవంతుడున్నాడని అని చెప్పాడు రామకృష్ణ ప్రభుత్వం. మరి ఇటువంటి విధానం అలవాటు రామకృష్ణ ఒక మాట అంటాడండి, నిరంతరము ఈ సృష్టికర్త ఎవడో వాడే విడిచిపెట్టు, ఏదో ఒక భావాన్ని ఆశ్రయించు. భావాలంటే ఏంటంటే శాంత స్వభావాన్ని ఆశ్రయించు, సత్య స్వభావాన్ని ఆశ్రయించు, వాత్సల్య భావాన్ని ఆశ్రయించు, మధురభావాన్ని ఆశ్రయించు, దాస్య భావాన్ని ఆశ్రయించు. ఇవన్నీ నవనీత భక్తి సూత్రాలేనండి. అందులో ఏదో ఒకటి అనుబడిని ఆశ్రయించు. ఆయన రామకృష్ణ అంటాడండి, హనుమంతుడు దాస్యభావం చేపట్టాడు, సత్యభావం అర్జునుడు, సుధాముడు, వాత్సల్యం యశోద, మధురం రాధ, శాంత స్వభావం సదకాది మహాముళ్ళు. మరి ఇవన్నీ ఇది వచ్చింది మనం ముద్రించుకోవడం కోసంగా, ఆత్మోద్ధరణ చేసుకోవడం కోసంగా, తద్వారా శాంతి కలిగింపజేసుకోవడం కోసంగా, తద్వారా సంతృప్తి కలగడం ద్వారా శారీరక స్వస్థత, మానసిక స్వస్థత కలిగించుకోవడానికి ఇవన్నీ వస్తాయి. అనాలోచితంగా అలవాటు ప్రకారంగా మన బలహీనతల్ని చుట్టుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చూసే వస్తువుల్లో కావచ్చు, వినే శబ్దంలో కావచ్చు, చక్కటి బోధ ఉంటుంది. మన అవసరాలను సముచిత రీతిలో తీర్చుకోవాలి అనే సద్భావన కలుగుతుంది, శుద్ధ అవగాహన కలుగుతుంది, ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది, ఎటువంటి సమస్య ఎదుర్కొనే సామర్థ్యం కలుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. మరి ఇన్ని లక్షణాలు ఆత్మోద్ధారానికి మనకి ఇచ్చినప్పుడు వీటిలో మనం ఏది తీసుకుంటున్నాము అనేది ఆలోచించాలి. అవసరమైన వదిలేస్తున్నాం, అనవసరమైన తీసుకుంటున్నాం. ఆ అనవసరమైన దాన్ని వదులుకో, అవసరమైన దాన్ని ఆహ్వానించు. అదే ఈరోజు ఆత్మోద్ధారణ ఎలా అనే దానికి మాస్టర్ గారు మనకి ఇచ్చిన గొప్ప సందేశం అని. ఈ సందేశాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. అన్వయించుకుంటే మనసా వాచ కర్మణ ఈ మూడు కలియావాలి. ఆ ఐక్యతే మనకి ఐశ్వర్యం. ఐక్యమత్తిని మహాబలం పదం వాడేశాం. ఈ మూడు ఐక్యతే మన గొప్ప ఐశ్వర్యం అని. ఐశ్వర్యంలోనే ఆనందం ఉందని. ఐశ్వర్యం అంటే బాహ్య ఐశ్వర్యం కాదండి. బాహ్య ఐశ్వర్యం అశాశ్వతం అని గుర్తుకోవాలి. మన శాశ్వత ఐశ్వర్యం ఏంటి? గురి చెప్పుకున్నాం, ఆనందం, పరమానందం, సంతృప్తి, శాంతి. అదే గొప్ప ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ద్వారా నీకు నువ్వు ముద్రింపబడగలవు. నీ యొక్క జీవితం ద్వారా ఇతరులు నేను ఆదర్శంగా తీసుకోగలరు. అదే నేడు ఆత్మోద్ధారణకి సాధనా మార్గాలు మాస్టర్ గారు అందించారు. ఆవేశం కాదండి, ఇక్కడ ఆలోచన పెంపొందించడమే ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం. అది భావాలు చెప్పడంలో కొంచెం ఆవేశంగా దొల్లి ఉండొచ్చు కాక,
కానీ ఆ ఆవేశంలో ఉన్న ఆవేదన గుర్తించు. మన ఆవేదన కాదండి, లలిత శాస్త్రం కూడా వస్తుందండి. ఆ తల్లి కనుబొమ్మలు ముడిపడ్డాయంట, ఒక ఏదో పదంలో వస్తుంది. ఎందుకు ముడిపడ్డాయేమా అంటప్పుడు ఆయన అంటుందంట, ఒరే వీడు మనిషిగా గుర్తించాము, సకల విద్యని ఇచ్చాము, గురువుని ఇచ్చాము, కానీ వీటి దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారే అని ఆ తల్లి కళ్ళు ముడిపడిందంట, బాధపడిందంట. వ్యాసభగవానుడు బాధపడ్డాడు, శ్రీ సాయిరాజులు బాధపడ్డాడు, మన మాస్టర్ గారు బాధపడ్డాడు. ఎవరి కోసం? మన కోసం అని గుర్తుపెట్టుకుంటే మనం స్వయం ప్రతిపత్తిగా జీవించగలం, ఆత్మానందాన్ని ఆస్వాదించగలం. అదే ఈ రోజు మనకు మాస్టర్ గారు ఇచ్చిన గొప్ప సందేశం. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं